ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి గడిచిన నెలంతా మనలను కాచిదాచి కాపాడిన దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవుని సన్నిధిలో చేరిన మనము రాత్రికాల సమయంలో మిమ్మును కడుగుకొనుడి అని దేవుని యొక్క వాక్యాన్ని మనం విన్నాం. ఏమి కడుక్కోవాలి? కళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కాళ్ళు కడుక్కోవాలి, ముఖము కడుక్కోవాలి. ఎందుకు కడుక్కోవాలో, దేనికోసం కడుక్కోవాలో కొన్ని విషయాలు మనం ధ్యానిస్తూ ప్రభు సన్నిధిలో వచ్చాము. దేవుని బిడ్డలారా, ఆ మహాగణుడైనటువంటి దేవుని ఉన్నతమైనటువంటి కృపకు పాత్రులుగా మనం మార్చబడినట్లుగా పితరులు చేతులు కడుక్కోకుండా భోజనాన్ని చెయ్యరు. చేతులు కడుక్కోకుండా భోజనాన్ని చెయ్యరు. అలాగే ప్రభురాత్రి భోజనములో అంటే ఆయన రక్తమాంసాలలో పాలి భాగస్థులమయ్యే మనము కడుగుకొనినటువంటి వారమై, కడగబడినటువంటి పాత్రలమై ఆయన సన్నిధిలో మనము నిలిచి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, ఈ 2వ పత్రికలో 6వ అధ్యాయము 18వ వాక్యాన్ని నేను చదువుతున్న మాటను మీరు గుర్తుపట్టండి. నేను మిమ్మును చేర్చుకొందును. మరలా ఒక్కసారి, నేను మిమ్మును చేర్చుకొందును. ఆ వాక్యాన్ని అంతా మనము జాగ్రత్తగా గమనిస్తే ఆయన మనలను చేర్చుకుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నేను. పచ్చి తాగుబోతు, దొంగ, నరహంతకుడు మీ ఇంటి దగ్గరికి వచ్చి, నేను మీ ఇంట్లో ఉంటాను, ఈరోజు నాకు కొంచెం స్థానం ఇస్తారా అంటే ఏం చేస్తారు? మీరు ఏం చేస్తారు? అబ్బే అసలు సస్యమేరా, కేసు పెట్టి కోర్టు చుట్టూరైనా తిరుగుతారు, కానీ వాడిని మన ఇంట్లో చేర్చుకోవడానికి ఒప్పుకోము. ఇక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ఈరోజు కృపగలిగినటువంటి దేవుడు నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. నిన్ను చేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. చక్కగా సెలవిస్తున్నాడు, నేను మిమ్ములను చేర్చుకుంటాను. ఆయన మనలను చేర్చుకుంటే, ఆయన మనలను చేర్చుకోవాలంటే చక్కటి విషయాలు, నేను వారిలో నివసింతును, నేను వారి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉంటారు. కావున మీరు అపవిత్రమైనటువంటి కార్యాలు చేసే లోకములో నుండి, పాపములో నుండి, వారి మధ్యలో నుండి మీరు బయటకి వెడలి వస్తే, ప్రత్యేకంగా ఉంటే, అపవిత్రమైనటువంటి వాటిని ముట్టకుండా ఉంటే ప్రభువు మనలను చేర్చుకుంటాడు. ఆయన మనలను చేర్చుకుంటే మనం ఏమైపోతాము అని అంటే, ఆయన మనలను చేర్చుకోవడమే మాత్రమే కాకుండా మనకు తండ్రిగా ఉంటారు. మనము ఆయనకు కుమారులము, కుమార్తెలమై ఉంటాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏమై ఉంటాము? కుమారులము, కుమార్తెలమై ఉంటాము. ఆయన మనలను చేర్చుకుంటాడు. ఆయన ఎవరు అని అంటే త్రోసివేసే దేవుడు కాదు.
ఒకవేళ నీ బంధువులు నిన్ను చేర్చుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులు లేదా నీ పిల్లలు లేదా నీ స్నేహితులు లేదా నీతో సహాయం పొందిన వాళ్ళు నిన్ను ఒకవేళ చేర్చుకోకపోవచ్చు, దరికి రాకపోవచ్చు, నిన్ను పిలవకపోవచ్చు, పలకరించకపోవచ్చు. ఈ ఆరాధనలో నిన్ను పిలిచి పలకరించే దేవుడు ఆయనలో ఆయన యొద్దకు మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మిమ్మల్ని చేర్చుకుంటాడు. ఏం చేస్తాడండి? చేర్చుకుంటాడు. మన భాషలో చెప్పాలంటే చేరదీస్తాడు. ఆయన చేర్చుకునే దేవుడు, చేరదీసే దేవుడు. ఏమండి, మీకు బైబిల్లో ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. ఒక ఆయనకు 100 గొర్రెలు ఉన్నాయి. అడవిలో మేపుకోవడానికి వెళ్ళాడు. అడవిలో గొర్రెలను మేపుకుంటూ ఉంటే ఒక గొర్రె తప్పిపోయింది. బయటికి వచ్చిన తర్వాత లెక్క పెడుతున్నాడు. ఒక గొర్రె మిస్ అయిపోయింది. 99 గొర్రెలను విడిచిపెట్టి అడవికి వెళ్ళి వెతికి దాన్ని భుజముల మీద మోసుకొని వచ్చి తన మందలో చేర్చుకున్నాడు. ఆయన మనలను ఎలా చేర్చుకుంటాడు అని అంటే, కాపరిగా దేవుడు మనలను చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాపరిగా మనలను చేర్చుకుంటాడు. కాపరిగా మనలను చేర్చుకోగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన మనలను చేర్చుకుంటాడు. దేవుని వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, అక్కడే చక్కగా రాస్తుంది, ఆస్తిని పంచుకొని తండ్రిని అన్నను విడిచి దూరదేశాలకు వెళ్ళి దుర్వ్యాపారము వలన తనకు కలిగిన సమస్తాన్ని, ఏమిటండి, తనకు కలిగిన సమస్త ఆస్తిని పంచుకొని వెళ్ళిన ప్రతి పైసాను ఖర్చు చేసి తన స్నేహితుల వలన దుర్వ్యాపారం, చెడు వ్యసనాల వలన ఆస్తిని అంతా పోగొట్టుకొని ఆఖరికి ఒకరి చెంత ఒకరి పంచ చేరి పందుల పొట్టు తినడానికి కూడా సాహసించి దాన్ని తినడానికి వెళితే ఆ యజమానులు కొట్టి అతన్ని బయటికి పంపించి వేస్తే జీవితంలో ఒక ఆలోచన, నా తండ్రి ఇంటికి వెళ్తాను నేను, అక్కడ సమృద్ధిగా ఆహారం ఉంది, అనేకమైన పనివాళ్ళు ఉన్నారు అని పశ్చాత్తాపపు మనసుతో తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి వాడు దూరముగా ఉండగా వెళ్ళి వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడిని ఇంట్లో చేర్చుకున్నాడు. విందు చేయిస్తూ తన ఇంట్లోనికి చేర్చుకున్నాడు. దేవుని మాటను ఆలకిస్తున్న దేవుని బిడ్డలారా, ఆయన ఎలా చేర్చుకుంటాడు అంటే కాపరిగా చేర్చుకుంటాడు. కాపరిగా మాత్రమే కాదు, కన్న తండ్రిగా దేవుడు మనలను చేర్చుకోబోతూ ఉన్నాడు. కన్న తండ్రిగా దేవుడు మనలను చేర్చుకుంటాడు. మీరు ఇంకొక మాటను దేవుని వాక్యంలో చదువుతారు. అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయము 47వ వాక్యాన్ని చదివితే, నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి అంటే ప్రభు బల్లారాధనలో పాలు పంపులు పొందుచూ ఉన్నారు. ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ఇంగ్లీష్ బైబిల్లో వారితోనుంది కదా, చర్చ్ అని రాసి ఉంటుంది. ఎక్కడండి? ఇంగ్లీష్ బైబిల్లో చర్చ్ అంటే సంఘం. అనుదినము వారిని సంఘములో చేర్చుకొనుచూ ఉండేను. ఎవరు చేరదీసినా చేరదీయకపోయినా, ఎవరు మనలను పిలిచినా పిలవకపోయినా, ఎవరు పలకరించినా పలకరించకపోయినా, కృపగలిగినటువంటి దేవుడు మనలను చేర్చుకోబోతూ ఉన్నాడు. మనలను ఆయన చెంత చేర్చుకోబోతూ ఉన్నాడు. ఆయన సన్నిధికి మనలను పిలుచుకోబోతూ ఉన్నాడు. ఆయన సమకూర్చుకోబోతూ ఉన్నాడు. నిన్ను సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో ఆయన ఎదుట నిన్ను నిలబెట్టుకోవడానికి చేర్చుకోబోతూ ఉన్నాడు. అనుదినము ఏం చేస్తున్నారండి? అనుదినము ఏం చేస్తూ ఉన్నారండి? వారితో చేర్చుచూ ఉండెను, వారితో
చేర్చుచూ ఉండెను. వారు చేర్చబడుతూ ఉన్నారు. ఎక్కడికి చేర్చబడుతున్నారంటే సంఘములోనికి చేర్చబడుతున్నాడు. దేవుని బిడ్డలారా, కాపరిగా చేర్చుకుంటాడు, తండ్రిగా చేర్చుకుంటాడు, సంఘానికి శిరస్సుగా ఉండి క్రీస్తు ఆయన శరీరం అనేది సంఘములో చేర్చుకుంటూ ఉన్నాడు. ఒకసారి మీరు తలలు పైకెత్తండి. ప్రియుడు చెప్తాడు ప్రియురాలతో, ప్రియురాలు అడుగుతుంది ప్రియుడిని, నేను గుర్తున్నానా నీకు? అసలు మర్చిపోతే కదా, నా గుండెల్లో ఉన్నా అంటాడు. ఏది కోసి చూపి అంటే, కోసి చూపి అంటే కదండి. దేవుడు అలా కాదు, సంఘము ఆయన శరీరము, ఆయన శరీరములో ఒక అవయవంలాగా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు. అనుదినము ఎంతమంది వచ్చినా చేర్చుకుంటూనే ఉన్నాడు. దేవుని సన్నిధికి చేరి వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఆయన రక్తమాంసాలకు పాలి భాగస్థులం అవ్వబోతున్నటువంటి మనందరి జీవితాలలో ఉన్నతుడు, మహోన్నతుడు, అత్యున్నతుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నిన్ను చేర్చుకోబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. ఆయన చేర్చుకుంటే మనం ఎలా ఉంటాం? ఎందుకు ఆయన మనల్ని చేర్చుకోవాలనుకుంటున్నాడు? ఎందుకు దేవుడు మనలను చేర్చుకోవాలంటున్నాడు? కాపరిగా, తండ్రిగా, సంఘమునకు శిరస్సుగా, సంఘ అధినేతగా, ఆది సంభూతుడిగా ఎందుకు దేవుడు మనలను చేర్చుకోవాలనుకుంటున్నాడు? చేర్చుకోవాలనుకోవడానికి గల ఉద్దేశం ఏమిటి? పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత మనమందరము ఆయన రక్తమాంసాలలో పాలి భాగస్థులమై ఆయన యొక్క రాజ్యానికి రాకడకు సిద్ధపడినట్లుగా ముందుకు కొనసాగించబడదాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చదవండి. మొదటిగా ఆయన మనల్ని ఎందుకు చేర్చుకోవాలనుకుంటున్నాడంటే, లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం. లూకా సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం. ఆ వాక్యంలో ఏమని రాయబడి ఉందంటే, కోడి తన పిల్లలను తన రెక్కల క్రిందికి చేర్చుకొనున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకుంటుని, అయినా మీరు వల్లకపోతిరి. వల్లకపోతిరి అంటే దాని అర్థం ఏమిటంటే, వినలేదు మీరు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకొనున్నట్లుగా. ఎందుకంటే ఆ గుడ్డు పెట్టింది ఆ కోడే. 21 రోజు కుంపట్లో కూర్చొని రెక్కల క్రింద ఆ గుడ్లను ఉంచుకొని పిల్లలు చేసింది ఆ కోడే. అయితే ఇప్పుడు అదే కోడి ఏం చేస్తుంది అంటే, తన పిల్లల్ని రెక్కల క్రిందికి చేర్చుకోవాలని పిలుస్తుంది. రెక్కల క్రిందికి చేర్చుకోవాలని పిలుస్తూ ఉంటే ఆ పిల్లలు వినట్లేదు, ఆ పిల్లలు మాటకు లోబడట్లేదు, ఆ పిల్లలు ఆ మాటకు విధేయత అవ్వట్లేదు. ఆ కోడి ఆ పిల్లలు ఎలాగ మాట వినట్లేదో నేటి దినాల్లో కూడా ఆయన రక్తము ద్వారా కడగబడి పరిశుద్ధమైన రక్తముతో విమోచించబడిన తన సార్వత్రిక సంఘమైన నీవు నేను కూడా కొన్ని సందర్భాలలో అనేక పర్యాయాలలో ఆయన పిలిచి హెచ్చరిక చేస్తూ ఉన్నా ఆయన మాటకు లోబడక ఆయన మాటను ధిక్కరించి లోకాల్లోనూ పాపములోను శాపములోను దరిద్రతలోను కొట్టుకొని వెళ్ళడానికి మనలను మనమే పొడుచుకుంటూ ఉన్నాము. మనలను మనమే నిత్య శిక్షకు అపరాధులుగా మార్చబడినట్లుగా అప్పగించబడుతూ ఉన్నాము. వాక్యం చక్కగా సెలవిస్తుంది, కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకొనున్నట్లుగా ఆయన పిలుస్తూ ఉంటే మనము చేర్చుకోబడట్లేదు. కోడి గుడ్లు పెట్టి ఒక 10 పిల్లలను చేసుకుంది. తల్లి పిల్లలకు ఆహారం పెట్టాలి కదా. ఒక దిబ్బలోకి వెళ్ళి
ఆ దిబ్బనంతా దువ్వుతూ గెలుకుతూ ఆహారం దొరికినప్పుడల్లా పిల్లలను పిలుస్తుంది, పెడుతుంది, ఇట్లా తినండి అని చెప్తుంది. ఇలా మీరు భుజించాలి అని పిల్లలకు నేర్పుతూ ఉంది. కొద్దిసేపటికి ఆ పిల్లలన్నీ తల్లి దగ్గర నుండి అక్కడికి చెదరిపోయాయి. ఈ లోపల ఆ తల్లి ఏం చేసిందంటే ఒక సావు కేక పెట్టింది, కొకొక్ అనింది ఒకసారిగా. అక్కడున్న ఆ 10 పిల్లలన్నీ ఇట నెక్కి చూశాయి, మరలా అరిసింది. అందుకే అక్కడ 2 సార్లు అన్నాడు, యెరూషలేమా అంటే అర్థమేమిటి? 2 సార్లు కేకేసాడంటే అర్థమేమిటి? అపాయంలో, ప్రమాదంలో ఉన్నామని. మార్తా మార్తా అంటాడు, సీమోను సీమోను అంటాడు. అట్లా 2 సార్లు పిలిచినప్పుడు అంతా అక్కడ ఏదో ప్రమాదం ఉంది. ఆ ప్రమాదములో నుండి తప్పించబడడానికి, ఆ ప్రమాదములో నుండి విడిపించబడడానికి. ఇప్పుడు అక్కడుంటే పాము దిగుతా వచ్చింది అనుకోండి, మీరేం చేస్తారు? పాస్టర్ గారండి, హలో పాస్టర్ గారండి, హలో అంటారా? పాస్టర్ గారు అని కేకలేస్తారు. ఏమని చూస్తే చెప్పరు, చూపిస్తారు. అంటే ప్రమాదము ఉంది, ప్రమాదపు అంచుల్లో ఉన్నారు. ఈ లోపల అది కకాక్ అనేసరికి పిల్లలన్నీ రెక్కల కిందకి వచ్చాయి. ఒక పిల్ల మాత్రము తల్లి రెక్కల మీదకి ఎక్కింది. ఎందుకంటే అది గుడ్డులో మొదటి గుడ్డు అన్నమాట, ముందు వచ్చిన పిల్ల. ఒకరోజు ముందు వచ్చింది. ఇవన్నీ ఒకరోజు 1.5 రోజు వెనకొచ్చిన తర్వాత ఈ తల్లి రెక్కల మీదకి ఎక్కింది. అది ఈ తల్లి కోకోక్ అంటే ఇది పీపీప్ అంటుంది, అది కోకోక్ అంటే ఇది పీపీప్ అంటుంది. అంటే దాని అర్థం ఏమిటంటే, ఏ ప్రమాదం ఉంది, గద్ద తిరుగుతూ ఉంది, ఒకసారి నా రెక్కల క్రిందికి రా అని పిలిస్తే ఆ కోడి, ఆ పిల్ల అంటది, నీకు ముక్కు ఉంది, నాకు ముక్కు ఉంది, నీకు జుట్టు ఉంది, నాకు జుట్టు ఉంది, నీకు రెక్కలు ఉన్నాయి, నాకు రెక్కలు ఉన్నాయి, నీకు ఈకలు వచ్చాయి, నాకు కూడా ఈకలు వచ్చాయి, నువ్వు కొక్కొక్క అంటే నేను కూడా కొక్కొక్క అంటానని రెక్కల మీదకి ఎక్కి, అర్థమవుతుంది అని అరుస్తుంది. ఈ లోపల ఆకాశంలో తిరుగుతున్న గద్ద అమాంతరంగా ఆ కోడి మీదకి దిగి ఆ కోడి పైన ఉన్నటువంటి ఆ పిల్లలను పట్టుకుంది. ఇప్పుడు గద్ద కాళ్ళ కిందికి వెళ్ళేసరికి కిక్కి అంటుంది. మొదట పిలిచినప్పుడేమో ఓవర్ యాక్షన్ చేసింది. ఇప్పుడు యాక్షన్ చేయడానికే ఆస్కార్ అవార్డు తీసుకోవడానికి అవకాశం లేదు. గద్దకు ఆహారంగా మార్చబడింది. పలు సందర్భాలు, పలు పరిస్థితులలో, పలు విధములైనటువంటి స్థితిలో దేవుడు మనలను వాక్యము ద్వారా, దేవుడు తన మాట ద్వారా, దేవుడు తన వాక్కు ద్వారా మనలను హెచ్చరిక చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయండి, వాక్యానుసారంగా నడవండి, దేవునికి దగ్గరగా ఉండండి, సహవాసాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని చెంత నిలబడండి, దేవుని కొరకు ప్రతిష్ఠిత కలిగి జీవించండి అని పలుమార్లు హెచ్చరించిన ఆ హెచ్చరికకు లోబడక నీకు నచ్చినట్లుగా, నువ్వు మెచ్చుకున్నట్లుగా, నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు బ్రతుకుతూ ఉంటే, ధనవంతుడి గురించి వాక్యం సెలవిస్తుంది, తనకు ఇష్టం వచ్చినట్టుగా బ్రతికాడు గనుకనే అక్కడ పాతాళములో, వేదనకరమైన స్థలములో వేదన పడుచు ఉన్నాడు, బాధపడుచు ఉన్నాడు. దేవుని బిడ్డలారా, వాక్యపు లేఖనం సెలవిస్తుంది, ఈ రోజున ఆయన రక్తమాంసాలకు పాలి భాగస్థులవ్వడానికి సమీపించినటువంటి నీవు నేను, మనమందరము చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే, ఆయన రెక్కలు చాపాడు. ఎందుకు ఆయన రెక్కలు చాపాడు అని అంటే, ప్రమాదము పొంచుకొని ఉంది, మరణము నిన్ను వెంబడిస్తూ ఉంది, మరణము నీ మీద గ్రద్దలాగా తిరుగుతూ ఉంది, మరణము నీ దగ్గరకు సమీపముగా వస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచన చేయి. హిజ్కియా దగ్గరికి ప్రవక్తను పంపాడు, నువ్వు మరణమగుచూ ఉన్నావు, దీపం ఉండగానే చక్కబెట్టుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవక్త, నువ్వు మరణమగుచూ ఉన్నావు, నువ్వు చక్కబెట్టుకో అని చెప్పాడు. వెంటనే గోడ తట్టు తిరిగి ఒక్క వచనములో ఒక చిన్న ప్రార్థన, కన్నీటి ప్రార్థన చేశాడు.
తన మరణములో నుండి విడుదల పొంది ఆయుష్ పెంచబడింది. ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న కన్నీటి ప్రార్థన, మరణం అవుతావు అని హెచ్చరిక చేసినప్పుడు అక్కడికి ఇక్కడికి పరిగెత్తకుండా ఆ గోడ తట్టు దేవుణ్ణి చూసుకొని ఆయన వైపు తిరిగి ఒక చిన్న ప్రార్థన చేసుకొని తన్ను తాను సరి చేసుకున్నట్టుగా కన్నీటి ప్రార్థన చేసినట్టుగా ఈ రోజున మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఆ అపాయపు కేక, ప్రమాదపు హెచ్చరిక మన జీవితంలో కలిగినప్పుడు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ హెచ్చరిక చేసాడు మోసే, ఇదిగో వడగండ్ల వర్షము పడబోతుంది, ఎవరైనా పశువులు పొలములో ఉంటే తీసుకొచ్చి ఇళ్ళల్లో కట్టేసుకోండి అని చెప్పాడు. ఎవరు ఇళ్ళ ఇశ్రాయేలీయులు అందరూ జాగ్రత్త పడ్డారు. ఏమిటండి, కొంతమంది ఇళ్ళ, కొంతమంది విన్నారు. ప్రచండమైనటువంటి వడగండ్ల వర్షం కురిసింది. ఎవరైతే ఆ హెచ్చరికకు, ఆ మాటకు లోబడలేదో వాళ్ళందరూ నష్టపోయారు. హెచ్చరికను గైకొన్నవారు లాభాన్ని పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి, రెండు చేతులు పైకెత్తి. బండి వేసుకొని వెళ్తూ ఉంటామా? ప్రమాదకరమైన మలుపు ఉంది, స్పీడు తగ్గించండి, ఇరుకు వంతెన ఉంది, అక్కడక్కడ బోర్డులు ఉంటాయి. ఇక్కడ 40 కిలోమీటర్ల స్పీడ్, ఇక్కడ 20 కిలోమీటర్ల స్పీడే వెళ్ళాలి. నువ్వు చెప్పింది నేనేంటాను, ప్రమాదకరమైన మలుపు ఉందన్నా 80 తగ్గదు స్పీడు. ఆ ప్రమాదకరమైన మలుపులో 80 స్పీడు తగ్గలేదనుకో, రోడ్డు మీద కాదు, రోడ్డు పక్కన ఉంటాడు. ఎక్కడ ఉంటాడండి? రోడ్డు ప్రక్కన ఉంటాడు. దేవుని మాటను ఆలకిస్తూ ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున జీవము కలిగినటువంటి దేవుని మాట నిన్ను నన్ను మనందరినీ హెచ్చరిస్తూ ఉంది. ఏమని అంటే, రెక్కలు చాపాడు, ఆ రెక్కల క్రింద చేర్చుకోవాలని కోరుకుంటున్నాడు. అంటే దీని అర్థం ఏమిటంటే, నీకు సురక్షితమైనటువంటి రక్షణను కలగజేస్తూ ఉన్నాడు. చూడండి, రూతు గ్రంథము, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదివితే బోయాజు రూతుతో అంటున్నాడు, అమ్మా నువ్వు చేసిన పని మంచిది, నువ్వు చేసింది నేను విన్నాను, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో తెలుసా? యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండున్నట్లుగా నువ్వు వచ్చావు. మీకు కనబడలేదు అనుకుంటా, రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వాక్యం లేదనుకుంటా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా, 2 చేతులు పైకెత్తి చెప్పాలి, 2 చేతులు పైకెత్తి గట్టిగా. ఎక్కడికి వచ్చావు నువ్వు ఎక్కడికి వచ్చావు? నువ్వు మోయాబు దేశాన్ని విడిచిపెట్టావు, ఆ చెత్త దిబ్బను విడిచిపెట్టావు, ఆ అక్రమ కార్యము వలన కలిగిన ఆ దేశపు స్థితిని విడిచిపెట్టావు. ఇప్పుడు పరిశుద్ధుల సహవాసంలో చేర్చబడ్డావు. ఆయన సురక్షితమైన రెక్కల క్రిందికి వచ్చావు. నువ్వు చేసిన దానికి ఆయన నీకు ప్రతిఫలం ఇస్తాడు. సంపూర్ణమైనటువంటి బహుమానము నీకు దొరుకుతుంది. ఏ పొలములోనికైతే పరిగెరుకోవడానికి వచ్చిందో అదే పొలానికి యజమానురాలిగా మార్చబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి ఒకసారి, 2 చేతులు పైకెత్తి. అంటే ఆయన చేర్చుకుంటే రక్షణ, సురక్షితము నీ జీవితంలో కలుగుతుంది. ఆయన పిలిచేటప్పుడు విన్నావంటే, ఆయన పిలిచేటప్పుడు లోబడ్డావంటే, ఆయన పిలిచేటప్పుడు మనస్కరించామంటే మనం ఆశీర్వదించబడతాము. నేను మిమ్ములను కాపరిలాగా, తండ్రిలాగా, సంఘానికి ఆది సంభూతుడిలాగా నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఎందుకు అని అంటే, రెక్కల క్రిందికి చేరితే సురక్షితంగా ఉంటాం, రక్షణ పొందుకుంటాం. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా, కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్యా,
నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో నా యేసయ్యా, నీ చేతి నీడలో. ఆయన దాస్తాడు ఆ సిలువలో చాపిన రెక్కల నీడలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఒక పార్కు, ఒక జూ పార్కు అగ్ని ప్రమాదానికి గురైపోయింది. ఖాళీ ఫైర్ ఇంజిన్ వచ్చిన తర్వాత అన్నీ ఆరిపోయిన తర్వాత వాటన్నిటిని సర్దుతూ ఉన్నారు. సర్దుతూ ఉంటే ఒక పిచ్చుక, ఒక పక్షి గూడు కట్టుకొని ఉంది. గూడు కట్టుకొని ఉంటే అసలు ఏంటి ఈ గూడు ఇట్లా ఉంది, అసలు ఎట్లా ఉంది ఏంటి అని చూసేసరికి ఆ పక్షి పైన అంతా కాలిపోయింది, ఈకలన్నీ కాలిపోయింది కదా అని ఆ గూడును, ఆ గూట్లో ఉన్న ఆ కాలిపోయిన పక్షిని అలా తీస్తే ఆ లోపల తన పిల్లలు సురక్షితంగా ఉన్నాయంట. అగ్ని వచ్చినప్పుడు, ఆ మంటలు రేగినప్పుడు పిల్లలన్నిటినీ ఆ గూట్లో అదిమి పెట్టుకొని తన రెక్కలతో కప్పిపెట్టి తాను కాలి చనిపోయింది, కానీ తన పిల్లలకు సురక్షితాన్ని కలగజేసింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనం పొందవలసిన శిక్షను, మనము అనుభవించవలసినటువంటి బాధను, మన మీద వేయబడవలసిన అపరాధమును, మన మీద ఉండవలసినటువంటి ఆ యొక్క ఘోరమైనటువంటి దోషాన్ని తన మీద వేసుకొని తాను కొరడా దెబ్బలు తిని తాను శిక్షను అనుభవించి తన శరీరం అంతా నాగటి చాళ్ళ వల్లే దున్నబడి మనకు పడవలసినటువంటి శిక్షను ఆయన భరించి మనకు విడుదలను కలగజేశాడు. శిలువ యాగము ద్వారా మనకు ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చి రక్షణ భాగ్యాన్ని దేవుడు మనకు కలగజేస్తూ ఉన్నాడు. రెండు చేతులు పైకెత్తి సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చెప్పాలండి ఒకసారి గట్టిగా హల్లెలూయా. ఆయన మనల్ని ఏం చేస్తాడు? మాట్లాడట్లేదు మీరు. ఏం చేస్తాడు? చేర్చుకుంటాడు. చేర్చుకుంటే ఏం జరుగుతుంది? సురక్షితంగా రక్షింపబడతాం. రక్షింపబడతాం. రెండవ విషయాన్ని కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రోమా పత్రిక 15వ అధ్యాయం 7వ వాక్యం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఒకరినొకడు చేర్చుకొనుడి. అక్కడ వాక్యాన్ని చదివితే క్రీస్తు మనలను చేర్చుకొనిన ప్రకారము, దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మును అన్న దగ్గర 2 ఉంది, కింద ఫుట్నోట్లో మనలను అని రాసి ఉంది. ఇప్పుడు ఇక్కడ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. క్రీస్తు ఏం చేశాడు? మనలను, కొంచెం గట్టిగా చెప్పాలి నోరు తెరిచి, ఏం చేశాడండి? మనలను చేర్చుకున్నాడు. మనలను చేర్చుకున్నాడు. క్రీస్తు మనలను చేర్చుకున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అబ్బే క్రీస్తు మనలను చేర్చుకునిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరినొకడు, అంటే ఎడమొఖం పెడమొఖం పెట్టుకొని నేను అలిగాను, నాకు హట్ అయ్యాను, నాకు బాధ వచ్చింది అని మూతి 30 వంకర్లు పోయినట్లుగా పక్కకు తిప్పుకొని వెళ్ళిపోమని చెప్పట్లేదు వాక్యం. వాక్యం ఏం చెప్తుందంటే చేర్చుకోండి. మీరు కూడా చేర్చబడ్డాడు. క్రీస్తు మనలను చేర్చుకున్నాడు. అంటే ఇక్కడ మనకు వాక్యము నేర్పుతూ ఉన్నటువంటి పాఠం ఏమిటి అని అంటే, పరిశుద్ధుల సహవాసములో మనము సమకూర్చబడ్డాము. జ్యేష్ఠుల సంఘములో మనము సమకూర్చబడ్డాము.
జీవము కలిగినటువంటి దేవుని రాజ్యమునకు, ఆ నూతన యెరూషలేము పట్టణమునకు అర్హులుగా మార్చబడినట్లుగా ఏమిటండి, ఆ యెరూషలేములో మన పేరులు దాఖలు చేయబడ్డది. మనము చేర్చబడ్డాము, సమకూర్చబడ్డాం. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి ఒకసారి గట్టిగా చెప్పాలి. జాగ్రత్తగా గమనించండి. ఒకసారి ఇట్రా, అక్కడ నిలబడు. దేవుడు నన్ను చేర్చుకున్నాడు. దేవుడు నన్ను ఏం చేశాడు? చేర్చుకున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఆయన్ను చేర్చుకోవాలి. ఏం చేయాలండి? చేర్చుకోవాలి. ఏం చేయాలండి? చేర్చుకోవాలి. కరుణాపీఠం మీద 2 కెరూబులు కూడా ఇట్లాగనే ఉంటాయి. 2 కెరూబులు ఇట్లాగనే ఉంటాయి. ఒకదాని ఎదురుగా ఒక ముఖము కింద చూస్తూ ఉంటాయి. ఆ 2 కెరూబుల మధ్యలో నుండి మహిమ కలిగిన దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తాడు. 2 కెరూబులు లేకుంటే ఆ నిబంధన మందస్సం మీద, ఆ కరుణాపీఠం మీద దేవుడు మాట్లాడాడు. దేవుని మహిమ, ఆ షెకినా మేఘము యొక్క మహిమ ఆ 2 కెరూబుల మధ్యలోనికి రాదు, ఆ కరుణాపీఠం మీదికి రాదు. రావాలి అంటే, నువ్వు దేవుని మహిమతో నింపబడాలంటే ఐఎమ్ ఏక్ నిరంజన్, నేను ఒక్కనే, నేను తప్ప ఎవరు లేరు అనే భావాన్ని రాత్రి చెప్పాను. స్వయం నేను అన్నటువంటి అహం ఉంటుంది, దాన్ని విరచి, దాన్ని తీసివేసి, దాన్ని ప్రక్కన పడవేసి చేర్చుకునే పని మీద ఉండాలి. ఎప్పుడో ఆయన మాట వినలేదంట. ఆయన నా మాట వినడండి, ఎప్పుడో వినలేదు. ఇప్పుడు వింటాడా? ఇప్పుడు వింటాడా? ఎప్పుడుదో పూర్వకాలం సంగతులంతా రాసి పెట్టుకుంటారు డైరీలో. అప్పుడు ఇంకా 15 సంవత్సరాలైనా అదే మోస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల నుండి అదే మోస్తూ ఉన్నారు. 15 సంవత్సరాల నుండి అదే మోస్తూ ఉన్నాడు. దాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఇప్పుడు సహవాసం, పరిశుద్ధుల సహవాసం కొరకు ఒకరినొకరు ఏం చేయాలండి? చేర్చుకోవాలి. ఒకరినొకరు చేర్చుకోవాలి. అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. యేసు రక్తము ద్వారా కడగబడితే మనము అన్యోన్య సహవాసము కలిగి జీవిస్తాము. నువ్వు చేర్చుకోవట్లేదు, కలవట్లేదు, పరిశుద్ధుల సహవాసంలో ఉండట్లేదు అంటే అర్థం ఏమిటంటే ఇంకా నువ్వు యేసయ్య రక్తముతో కడగబడలేదని. నేను చెప్పే మాటలు అర్థమవుతున్నాయండి? అర్థమవ్వవు, ఎందుకంటే కోమాలోకి వెళ్ళిపోతున్నారుగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి ఒకసారి. 2 చేతులు పైకెత్తి, పైకి లేపు, చేతులు పైకి లేపు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యోన్యమైన సహవాసం కలిగి ప్రభు అంటాడు, ప్రభువు క్రీస్తు మిమ్మల్ని చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు. చూడండి, అక్కడ సహవాసంలో ఏముందంటే మహిమ. నువ్వు నీ సహోదరుడు, నువ్వు ఈ సంఘములో ఉన్న వ్యక్తిని, నీవు ఒక యేసు రక్తముతో కడగబడినటువంటి వ్యక్తిని సహవాసంగా చేర్చుకుంటే కూర్పు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక క్లాత్ చినిగిపోయినప్పుడు వదిలేస్తే అది మొత్తం చినిగిపోతుంది. కొంచెం చినుగు ఉండగానే దారము తీసుకొని వచ్చి కుడితే, కొంతమంది స్వభావం ఎట్లా ఉంటుందో తెలుసా డేవిడ్ అన్నయ్య? కత్తెర స్వభావం. ఏ స్వభావము? కత్తిరించుకుంటే వెళ్ళిపోవడమే. ఇంకా కొంతమంది స్వభావము సూది స్వభావం ఉంటుంది, కుట్టుకుంటూ వెళ్ళిపోవడం. ఆ కత్తెర అనుకుంటే అది నాదే కరెక్ట్ అని ఓ రౌండ్ వేసేసరికి క్లాత్ ఏది ఉండదు. సూది ఉందే, ఆ విడిపోయిన ముక్కలన్నిటినీ ఏం చేస్తుంది అంటే ఏకము చేస్తుంది, సమకూరుస్తుంది. ఒకవేళ ఆ క్లాత్లో చిన్న చినుగు ఉంటే అది పెద్దది అవ్వకుండా దాన్ని కలుపుతుంది, దాన్ని సమకూరుస్తుంది. సార్వత్రిక సంఘములో
జీవము కలిగిన దేవుని సంఘములో, వ్యక్తిగత జీవితంలో, పని దగ్గర, వ్యవసాయం దగ్గర, చుట్టుపట్ల మనం ఏమై ఉండాలి అని అంటే కత్తెరేసినట్టుగా ఉండకూడదు. నీకు కత్తెర వేయబడాలి, నీ పలువరుస కత్తెర వేయబడాలి. నీవు ఇతరులకు కత్తెర వేయకూడదు, నువ్వు ఇతరుల పట్ల కత్తెరలాగా కనబడకూడదు. కలిపి కుట్టే దారముతో బంధించే ఒక సూదిలాగా నీ జీవితం మార్చబడాలి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా, హల్లెలూయా. దేవుడు అందుకు మనల్ని ఏం చేశాడు? చేర్చుకున్నాడు. బైబిల్లో వృద్ధాప్యములో ఎలిజబెత్ అమ్మ గర్భం ధరించింది. రాదు, మనం చెప్పం. ఏమండే ఉన్నారా, పోయారా? ఇంటికి వెళ్తే మనం ఇదే చేసేది. ప్రైజ్ లాడు, వందనాలు మనకుండవు. దేవునికి స్తోత్రం కలుగునగా. మీరు ఎప్పుడు ఒకరికొకరు ఎప్పుడన్నా ప్రైజ్ లాడ్ చెప్పుకున్నట్టు నేను చూడలే. అన్నా వందనాలు, అన్నా ప్రైజ్ లాడ్ అని చూడలే. బైబిల్ అదే చెప్తుంది, ఒకరికొకరికి వందనాలు చెప్పుకోండి. ముందు వందనాల దగ్గర నుండి మీ ఆధ్యాత్మికమైన కలయికను ప్రారంభించండి. ప్రైజ్ లాడ్ చెప్పండి, అంటే ప్రభువుకి స్తోత్రం అని చెప్పండి. ఈ మధ్య ఒక తెగ బయలుదేరింది, ప్రైజ్ లాడ్ చెప్పొద్దంట, హల్లెలూయా అని కూడా అనొద్దంట. మూగోళ్ళలాగా కూర్చొని ఉండాలి. వర్షానికి తడిసిపోతే కోళ్ళు ఉంటాయి చూడండి, పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొట్టకూడదు, డ్రమ్ము వాయించకూడదు, మూగోళ్ళలాగా. మీరు అట్లా ఉండొద్దు. మీకు జాగ్రత్తగా గమనించండి. ఆ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చదివితే, లూకాసు సువార్త 1వ అధ్యాయము 41వ వాక్యం, ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనం. దేవుని బిడ్డలారా గమనించండి, ఎలిజబెత్ మరియ యొక్క వచనం అంటే వృద్ధాప్యమందు వాళ్ళకు గర్భము ధరించింది కదా, పలకరించడానికి వచ్చింది మరియమ్మ. అప్పటికి మరియమ్మ కడుపులో యేసు ప్రభు ఉన్నాడు. ఎలిజబెత్ అమ్మ వందనాలు అని చెప్పింది. అక్కడ అదే ఉంది కదండి. ఎలిజబెత్ మరియ యొక్క వందన వచనము వినగానే ఏమే ఎలిజబెత్ గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇలాగా చెప్పడం ప్రారంభించింది. దుర్మార్గురాలా, ఎప్పుడో తెలిస్తే ఇప్పుడు వచ్చావా? అసలు నీకు మైండ్ ఉందా? పనికి వాళ్ళదానా అని అనకుండా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడిన దానవు అని ఆశీర్వదించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం చేయడం ప్రారంభించేదండి? ఆశీర్వదించడం ప్రారంభించింది. వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదివితే, వాక్యాన్ని మనము జాగ్రత్తగా గమనిస్తే, దేవుని బిడ్డలారా, ఆ సహవాసం, ఆ ఫెలోషిప్, ఆనందం ఎంత చక్కగా సమకూర్చబడిందో చూడండి. మరియమ్మ ఎలిజబెత్ అమ్మకు వందనాలు చెప్తే, ఎలిజబెత్ అమ్మ కడుపులో ఉన్నటువంటి శిశువు అంటే బాప్తిస్మం ఇచ్చు యోహాను కడుపులో ఉండగా ఏం చేశాడు? చెప్పరేంటండి? ఎక్కడ ఉండగా గంతులు వేశాడు? కడుపులో ఉండగా గంతులు వేశాడు. నా ప్రభువు తల్లి నన్ను వచ్చి నా యొద్దకు వచ్చి, అమ్మా ఎంత భాగ్యము! ఆ రక్షకుడైనటువంటి క్రీస్తును మోచుకుంటూ వచ్చి నాకు వందనము చెప్పింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎంత ఆత్మీయ కలయిక, ఆత్మ సంబంధమైన స్థితి ఎంత బాగుందో చూడండి. మొఖమిరుపులు, మూతిరుపులు, ఎప్పుడో జరిగినవన్నీ తలబోసుకుంటూ వాడిట్ట ఈడిట్ట, హెచ్చే ఆడు మంచివాడు కాదు, పోనీ నేను మంచివాడినా, పోనీ వాడు మంచివాడు కాదు, నేను మంచివాడిని కదా, నేను మంచివాడిలాగా ఉండాలా?
దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలండి గట్టిగా. బ్లాక్ టీ తెలుసా? టీ పొడి, నీళ్ళు, పంచదార వేసి కాస్తారు చూడండి. డికాక్షన్ కర్రగా ఉంటుంది. ఆ డికాక్షన్లో పాలు పోయండి, రంగునే మార్చేస్తుంది. వాడు చెడ్డోడే, నువ్వు మంచోడివి. వాడి స్వభావాన్ని మార్చు, కలిసిపోయి మార్చు, వాడి స్వభావాన్ని చేర్చుకో. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మొదటిది రక్షణ, ఆయన చేర్చుకుంటే. రెండవది చేర్చుకునే అనుభవంలోనికి వస్తే సహవాసం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటండి? సహవాసం. మూడవది చెప్తాను. 65వ కీర్తనల గ్రంథములో 65వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదవండి. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు. చేర్చుకున్నవాడు ధన్యుడు. ఇప్పుడు తలల పైకెత్తండి. మొదటిది రక్షణ, రెండవది సహవాసం, మూడవది నివాసం. రక్షణ, సహవాసం, నివాసం. మరలా చదవండి ఆ మాటను. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. ఎక్కడా? ఆయన ఆవరణములో, అంటే ఆయన మందిరములో. కింద చూడండి, చక్కగా రాసుంది, నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత. అంటే ఎక్కడ నివసించున్నట్లు అంటే మందిరములో నివసించున్నట్లు. ఆయన మందిరములో నివసించున్నట్లు మనము చేర్చబడితే, దేవుడు చేర్చుకుంటే, దేవుని బిడ్డలారా అక్కడ గమనించండి, ఆయన దగ్గర నివసించున్నట్లుగా దేవుడు నిన్ను చేర్చుకుంటున్నాడు. నిలువలేని మన జీవితం. అందుకే పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ, నిలవరమైన పట్టణము మనకిక్కడ లేదు, స్థిరమైన పట్టణం మనకిక్కడ లేదు. ఎన్ని స్థలాలు కొన్నా అగ్రిమెంటే, లీజే. ఏదో ఒక రోజున విడిచిపెట్టాలి. ఇక్కడే పాతుకొని ఉంటామా? 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు, ఇంకాస్త ఓపిక ఉంటే 4, 5 లేదా 90 లేదా 100 లేదా 120, అంతేనా? ఇంకెక్కువ రోజులు ఉంటామా? విడిచిపెట్టాలా? ఇది నిలవరమైన పట్టణం, నిలవరమైన నివాసం మనకిక్కడ లేదు. నిలవరమైన పట్టణం పరలోకములో ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే ఆ నివాసాన్ని మనము స్వతంత్రించుకొనున్నట్లుగా ఆయన చేర్చుకొని, ఆయన ఏర్పరచుకొని, ఆయన చేర్చుకుంటే మనము ధన్యులుగా మార్చబడతాము. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన వాళ్ళు అని, బ్లెస్సెడ్, ఆశీర్వదించబడిన వాళ్ళు అని. మనము ధన్యులుగా మార్చబడతాము. అందుకే నేను మీకు ప్రతి విషయంలో చెప్పేది ఏమిటి అని అంటే, మనం ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన సన్నిధిలో మనము నివసించాలి, ఆయన సన్నిధిలో మనం నివసించాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఏమిటండి? ఆదికాండము 4వ అధ్యాయం 16వ వాక్యములో కయ్యూను దేవుని సన్నిధిలో ఉండకుండా ఏమిటండి? దేశదిమ్మరైపోయాడు, వెళ్ళగొట్టబడ్డాడు. వాళ్ళ నాన్న ఆదాము తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు, ఈయన ఏకంగా దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. కారణం ఏమిటంటే, పొలములో తన తమ్ముని కొట్టి చంపాడు, రక్తాన్ని ఒలికించాడు. ఎందుకు రక్తాన్ని ఒలికించాడు అంటే, దేవుడు అర్పణ అంగీకరించలేదని. ఏమని చెప్పరేంటండి? అర్పణ అత్త పిలవలేదంట కొడుకు పెళ్ళికి, అందుకే పిల్లాన్ని కొడుతున్నాడు. మీ అమ్మ నన్ను ఎందుకు పిలవలేదు? ఆమె పిలవకుంటే నేనేం చేయాలండి అంటది ఆమె. వీడికి బుద్ధి లేదు. కయ్యూను అర్పణ దేవుడు అంగీకరించలేదు. కయ్యూను అర్పణను
హేబేలు అర్పణను అంగీకరించాడు. దానికి బాధ్యుడు హేబేలా? దానికి కారణం హేబేలా? పోనీ నువ్వు అంతకంటే శ్రేష్టమైన అర్పణ అర్పించవచ్చు కదా, దానికంటే మేలుకరమైన అర్పణ అంగీకరించవచ్చు కదా. మీరు అక్కడ ఆది కాండంలో ఆ వాక్యాన్ని చదవండి ఒకసారి, 4:16. బయలుదేరి వెళ్ళి చూడండి, అక్కడ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉన్నప్పుడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళిపోయి 14వ వాక్యంలో చదివితే, నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినై సంచరిస్తానిక. నువ్వు చేర్చుకోకపోతే దేశ దిమ్మరినైపోతాను, నీ సన్నిధి లేకపోతే చెదరగొట్టబడతాను, నీ సన్నిధి లేకపోతే దేశ దిమ్మరినై సంచరించవలసిన పరిస్థితి ఏర్పరచబడుతుంది నా జీవితంలో. ఇప్పుడు ఎవరండి అర్పణ అంగీకరించబడకపోవడానికి కారణం ఎవరు? హేబేలా? చూడండి, అక్కడ వాక్యాన్ని మనం చదువుతాము, 4వ అధ్యాయం 4వ వాక్యము. కొంతకాలమైన తర్వాత 3వ వాక్యం, పొలములో పంట కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు తనతో కూడా మందలో తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. ఎన్ని తెచ్చాడండి? కొన్ని తెచ్చాను. ఈ వాక్యాన్ని బాగా గమనించండి. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను. చూడండి, హేబేలును మీకు అర్థమవుతున్నట్లేదు ఏం చదువుతున్నారో. హేబేలును అతని అర్పణను. ఇప్పుడు నీ కానుక దేవుడు తీసుకోవాలి, దేవునికి అంగీకారంగా మారాలి అంటే జాన్ డేవిడ్ అన్నా, మొదట నువ్వు అంగీకరించబడాలి. ఏమని రాస్తుంది అక్కడ వాక్యము? హేబేలును అతని అర్పణను. హేబేలును అతని అర్పణను. మొదట నీవు అంగీకరించబడితేనే నీ అర్పణ స్వీకరించబడుతుంది. నీవు అంగీకరించబడకుండా నువ్వు అర్పణ అర్పించినా ఆ అర్పణ లెక్కలోనికి రావట్లేదు, స్వీకరించబడట్లేదు, ఆ అర్పణ యాక్సెప్ట్ చేయబడట్లేదు, ఆ అర్పణ సమకూర్చబడట్లేదు, దేవుని చెంతకు చేరట్లేదు అది. అందుకే అర్పించే అర్పణ కంటే, అర్పించే వాటికంటే మొదట నీ హృదయం అది చేతిలో ఉంటే చక్కగా ఉండు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అర్పించే అర్పణ కంటే అర్పించే నీ హృదయం మొదట. చూడండి, అక్కడ చక్కగా ఉంది. చదవమ్మా ఒకసారి. చదవన్నా ఒకసారి. హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను. మొదట ఎవరిని? ఇప్పుడు ఒకసారి తలల పైకి ఎత్తండి, ఒక మాట చెప్తా. ఇక్కడ ఉన్న మీకు ఏమిటండి? నాన్ రొట్టె, బ్రెడ్ అందాం, అందరికీ అర్థం. కేక్ అందాం. కేక్ ఇష్టమా కాదా? చెప్పరేంటండి? కేకు నేను ఇస్తే తింటారా తినరా? నేను ఇస్తే తింటారా తినరా? మాట్లాడట్లేదు. ఒక కుష్ఠోడు వచ్చి చేతులన్నీ కొరుక్కుపోయి మొండియలతో రసికారుతో ఇదిగో కేకు హ్యాపీ బర్త్డే అని నోట్లో పెడితే ఏం మాట్లాడట్లేదు. మీరు ఇప్పుడు బాగా వేసుకునే తట్టుకున్నారు కడుపులో. కేకు మంచిదే కదండి. కేకు మంచిదా చెడ్డదా? మంచిదే, కానీ ఇచ్చేవాడు అది దేవుని బిడ్డలారా. అలాగే మన అర్పణ చెడ్డదని నేను చెప్పట్లేదు, అర్పించే మనసు ఉంది చూడు. అందుకే కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ సనుగు కొనకయు బలవంతంగా కాకయు సంతోషముతో దేవునికి ఇవ్వాలి. కొంతమంది లేకపోయినా సంతోషంగా ఇస్తారు, కొంతమంది ఉన్న బిగబట్టి కుదించి తగిన దానికంటే తక్కువ ఇచ్చి దేవుని సన్నిధిలో కాలం గడుపుతూ ఉంటారు. ఇప్పుడు తప్పు హేబేల్ది కాదు, హేబేలు అర్పణది కాదు. హేబేలు దేవునికి ఇష్టడయ్యాడు,
అర్పణ ఇష్టమయ్యింది, అందుకే దేవుడు లక్ష్య పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, చెప్పాలి కొంచెం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అక్కడ వాక్యాన్ని గమనిస్తే ఏమని మనం వాక్యాన్ని చదువుతున్నామంటే, దేవుని సన్నిధిలో 51వ కీర్తన 11వ చరణములో ఏమని కీర్తనకారుడు అంటాడో తెలుసా? దావీదు పాపము చేసినప్పుడు ఆ పశ్చాత్తాపపు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, రక్షణ ఆనందాన్ని నీ యొద్ద నుండి నాలో నుండి తీసివేయద్దయ్యా, అయ్యా నన్ను నువ్వు త్రోసివేయకు, నన్ను త్రోసివేయద్దు, నీ సన్నిధిలో నుండి త్రోసివేయద్దు. మన పాట ఏంటి? నిత్యుడా నీ సన్నిధి నిండుగా నా తోడు, నిత్యముంచి నన్ను నడిపించుము, నీ సన్నిధిలో నా హృదయమును నిలవలేను కుమ్మరించున్నట్లు, నీ పాదపీఠముగా నన్ను మార్చుమా. హృదయాన్ని కృమ్మరించాలి. దేవుని సన్నిధిలో కృమ్మరించబడినటువంటి హృదయము కలిగిన వారమై దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎట్లాగా కృమ్మరించబడినటువంటి స్థితి రావాలి? ఈ గ్లాసులో నీళ్ళు ఉన్నాయి చూడండి, తలలు పైకెత్తి. నీళ్లను కింద వేసాను, అవి మరలా ఉపయోగపడతాయా? అట్లాగనే మనము పాపమునకు ఉపయోగపడకుండా ప్రభువు సన్నిధిలో కృమ్మరించబడిన హృదయం, అంటే పాపానికి పనిరాని ఒక జీవితం, పాపానికి ఉపయోగపడని ఒక జీవితము కలిగి దేవుని సన్నిధిలో దేవుడు వాడుకొను అర్హమైన పాత్రగా ఆయన సన్నిధిలో ఉండాలి. ఖాళీ చేయబడిన పాత్రలాగా మనము దేవుని సన్నిధిలో నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు హల్లెలూయా చెప్పండి. వారమంతా తిరిగి 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 అరిసి 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 గొంతు పోయింది. రేపు వారం అంతా అరవాలి మళ్ళా, పొద్దున సాయంత్రం 9వ తేదీ అయితే పొద్దున 2 సార్లు, రాత్రి ఒకసారి, పొద్దున 2 సార్లు, రాత్రి ఒకసారి అరవాలి. కొంచెం సహకరించండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయద్దు. యోనాకు పలానా చోటికి వెళ్ళి, నీనెవె పట్టణానికి వెళ్ళి ప్రకటన చేయమన్నాడు. తీసుకొని ఎక్కాడు పడవ, స్టార్ట్ అయింది బండి. ఆయన సన్నిధిలో నుండి పారిపోయి ఏమైపోయాడు? తన ఓడకు, తన విశ్వాస ఓడకు తుఫాను, నష్టం, సరుకులంతా నీళ్ళపాలైపోయింది, అలజడితో రేపబడింది. దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుని సన్నిధిలో ఉంటే ఆశీర్వదించబడతాము. అందుకే ఆయన అంటున్నాడు, నా మందిరములో, నా ఆవరణములో నివసించున్నట్లు నేను మిమ్మల్ని చేర్చుకుంటాను. ఇప్పుడు మనమంతా అక్కడక్కడ ఉన్న మనల్ని ఇక్కడికి చేర్చుకున్నాడు. రాత్రి చెప్పాను నేను, సిలోయమని కోనేటికి వెళ్ళి కడుక్కో. సిలోయం అంటే పంపబడిన వాడని. ఆ కోనేరు ఎవరికి సాదృశ్యంగా ఉందంటే, పంపబడిన సమర్పణ కలిగిన సేవకుడికి సాదృశ్యంగా ఉంది అని. మీకు సంఘాలు లేవా? మీకున్న ఊర్లలో మీకు తెలిసిన వాళ్ళు లేరా? వాళ్ళన్నిటినీ దాటి ఇక్కడికి వచ్చారు అంటే కారణం ఏమిటంటే, ఇక్కడ ఉండడానికి దేవుడు మిమ్మల్ని చేర్చుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ ఉండడానికి దేవుడు మిమ్మల్ని సమకూర్చుకున్నాడు. ఇక్కడికి పిలుచుకొని వచ్చాడు దేవుడు. మీ అంతటా మీరు రాలేదు. నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చి పిలిచానా? మిమ్మల్ని పిలిచానా? నిన్ను పిలిచానా? నిన్ను పిలిచానా? ఎవరిని పిలవలేనే. మనమంతా ఇక్కడ చేర్చబడ్డామంటే అనాది ప్రణాళిక, దేవుని అనాది ప్రణాళిక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాకు అప్పగించుకొని నేను కావాలని అంగీకరించి
మీరు వచ్చారు, మీరు దేవుని సన్నిధిలో చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలంటే ఒకసారి గట్టిగా హల్లెలూయా. దేవుని సన్నిధిలో చేర్చబడిన మిమ్మల్ని అందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 28వ వాక్యము 29వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా కలిగితే నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు. 29వ వాక్యాన్ని చదవండి. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. ఆశీర్వాదం అంటే ఏంటంటే దేవుని సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం. దేవుని సన్నిధిలో నిలిచి ఉండడమే ఆశీర్వాదం. నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను, మరలా ఒకసారి సందర్భానుసారంగా జ్ఞాపకం చేస్తాను. ఒక సేవకుడి దగ్గరికి ప్రార్థన చేయించుకోవడానికి వెళ్తే కాసేపు మాట్లాడిన తర్వాత ఆయన మాట్లాడిన మాట, ఎలా జీవిస్తున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అంటే, అలాంటి చోట వాక్యం చెప్తానండి, ఇంత కానుకిస్తారు అంటే లెక్కేసి ఆయన ఏమన్నాడో తెలుసా? నీ నెల ఆదాయం అంతా నా పాల బిల్లు అంతా కూడా కాదు కదరా అన్నాడు. చాలా బాధేసింది నాకు. అయినా పెద్దోడు కదా, ఒక మాట అంటే తప్పే ఉందని ఒకవైపు నన్ను నేను అంచుకుంటున్నా, లోపల ఒకటి ఉంటుంది కదా, ఓ అది తెగ తొందర పెట్టేస్తూ ఉంటుంది. ఇంటికి వచ్చి కూర్చొని ఏడ్చుకుంటూ ఉంటే దేవుడు కొన్ని మాటలు నా హృదయంలో పెట్టాడు. అవి పాటగా రాసుకున్నా. మీరు ఈ సంఘానికి సంబంధించిన వాళ్ళే కానీ 1-2 పాటలు తప్ప మన పాటలు ఎవరికి తెలియదు. ఒక పాట రాసుకున్నాను. ఏంటంటే, అందరికీ అన్నీ ఉన్నా, నాకేమీ లేకున్నా, కార్లు, బంగ్లాలు, బిల్డింగులు అందరికీ అన్నీ ఉండొచ్చు, నాకు ఏమీ లేకపోవచ్చు. అయితే ఇలాలో నాకు ఉంది ఒకటి, అది దేవుని సన్నిధి. ఎంత తరిగినా ఎంత తవ్వినా తరగని నిధి అది. ప్రపంచంలో ఈ భూమిలో అగాధాలు కిలోమీటర్లు తవ్వగలిగారు, నిధులు అయిపోయాయి. దేవుని సన్నిధిలో ఉండే నిధి మాత్రము నువ్వు మందిరానికి వచ్చి మోకాళ్ళ మీద పడి కన్నీరు విడుస్తూ ఎంత తవ్వుతావో, ఎంత ప్రార్థన చేస్తావో, ఎంత కన్నీళ్లు విడుస్తావో అంత నిధిని నువ్వు మోసుకొని వెళ్తావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తరాలు తరిగిన తరగని ఆస్తి దేవుని సన్నిధి మనకు ఉన్నది. నాకు శ్రీ యేసుని సన్నిధి, ఇలాలో నాకున్నది తరగని నిధి. అందరికీ అన్నీ ఉన్నా, నాకేమీ లేకున్నా. అందరికీ అన్నీ ఉండొచ్చు, నాకేం లేకపోవచ్చు. ఆయన నన్ను ఎగతాళిగా మాట్లాడవచ్చు, అయ్యా నీ సన్నిధి ఉంది నాకు, అంతే చాలయ్యా అని ఆ పాట రాసుకొని గంతులు వేశాను ఆ రోజు రాత్రి అంతా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలండి, 2 చేతులు పైకెత్తి. ఒకటి రక్షణ చేర్చుకుంటే, రెండవది సహవాసం చేర్చుకుంటే, మూడవది నివాసం. ఆయన సన్నిధిని దేవుడు మనకిచ్చాడు. అందుకే నా సన్నిధి నీకు తోడుగా వస్తాడు, నా సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదన్నాడు, బల సౌందర్యములు నా సన్నిధిలో ఉన్నాయన్నాడు. ఆయన సన్నిధిలో లేనిదంటూ ఏది ఉండదు, లేదు, కుదరదు, అవ్వదు అన్నటువంటి మాట ఆయన దగ్గర నుండి ఎప్పుడు కనబడదు, వినబడదు. ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని దేవుడు మనందరికి ఇచ్చినందుకే 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పాలండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. 4వ విషయాన్ని చెప్తాను, మీరు చదవండి. 49వ కీర్తన. 49వ కీర్తన 15వ చరణాన్ని చదవండి. దేవుడు నన్ను చేర్చుకొను, పాతాళ ఎట్లాగన్నా పాతాళ
బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. పాతాళ బలములో నుండి విమోచిస్తాడు. దేవుడు చేర్చుకుంటే, దేవుని చెంత ఒక వ్యక్తి చేర్చబడితే, దేవుని చెంతకు ఒక వ్యక్తి రాగలిగితే, ఆ వ్యక్తికి వచ్చే ఆ ఆశీర్వాదం, ఆ బ్లెస్సింగ్ ఏంటంటే అతడు పాతాళ వశము నుండి తప్పించబడతాడు. పాతాళంలో ఎట్లా ఉంటుంది? లూకా సువార్త ఒక్క మాటను చదవండి మీరు. పాతాళంలో ఎట్లా ఉంటుందో మీకు జాగ్రత్తగా అర్థమవుతుంది. లూకా సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వాక్యాన్ని మీరు చూడండి. చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు ఎక్కడున్నాడండి? ఆయన అయ్యగారు ఎక్కడున్నాడండి? అయ్యగారు భూమి మీద ఉన్నంతసేపు ఎట్లున్నాడో తెలుసా? ఊదా రంగు బట్టలు, ఊపిరాడని తిండి, చెమట పట్టని జీవితం, ఎవరి మీద జాలి లేని జీవితం. నేను, నా పిల్లలు, మా ఆయన, నేను 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 తప్ప ఇంకొకటి లేదు ఆయన గారికి. నేను 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 ఈడు చచ్చిన తర్వాత ఆ పాతాళంలో ఆ అగ్ని జ్వాలల చేత కాల్చబడుతున్నప్పుడు, బాధను భరిస్తున్నప్పుడు, దాహం, ఇప్పుడు వాడికి దాహం వేసిందంటే అర్థం ఏంటి? కాలుతో, ఇప్పుడు మీరున్నారండి, నిద్రపోతున్నారు, లైటర్ తీసుకొచ్చి నిద్రపోయేటప్పుడు ఏలుకు పెట్టాను అనుకో, లేస్తారా లేకరా? అంటే మీకు నొప్పి తెలుస్తుంది. అంటే మీరేమనుకుంటున్నాం? మనం ఇప్పటి వరకు ఆ చచ్చిపోతే ఆత్మ కదా, నీ శరీరానికి ఎలా నొప్పి తగులుతుందో దాహం వేస్తుందా? ఏదో మీకు చెప్పరేంటండి? ఆకలి ముందు వేస్తుందా, దాహం వేస్తుందా? ఆకలి ముందా, దాహం ఉందా? ఏదో ఒకటి చెప్పండి. దాహం ఉంది కదా, ఆడికి కూడా దాహం వేసింది. మనం చచ్చిపోయిన తర్వాత ఏం జరగదులే అనుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటుందో, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ ఆత్మకు అలాగే ఉంటుంది. కాలిస్తే కాలుతావు, దాహం వేస్తుంది, గిచ్చితే నొప్పి వస్తుంది, అన్నీ జరుగుతాయి అక్కడ. ఆ చచ్చిపోయిన తర్వాత ఏం లేదులే, ఆత్మ కదా అనుకుంటున్నావు నువ్వు. శరీరం ఏంటో తెలుసండి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం, ఇప్పుడొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత 5వ అధ్యాయం ప్రకారం, నేను చొక్కా వేసుకున్నానా, నేను ఈ చొక్కాను ఎలాగేసుకున్నానో నా ఆత్మకు నా శరీరము చొక్కా లాంటిది. నేను చొక్కా వేసుకున్నాను కదా, ఎవడన్నా నన్ను పొడిస్తే దిగదా? చెప్పరేంటండి? ఎవరన్నా వచ్చి కోస్తే తెగదా? దేవుని బిడ్డలారా గమనించి, చనిపోయిన తర్వాత ఏదో అనుకుంటున్నాం. పాతాళ వశమున పడకుండా దేవుడు నిన్ను చేర్చుకున్నప్పుడు ఆయన చెంత చేరితే విమోచించబడతావు. ఏముంది అక్కడ పాతాళంలో? ఏముందండి? చూడండి 24వ వాక్యంలో, నీళ్ళు దాహం వేస్తుంది అంటాడు, లాజర్ను పంపు, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుతున్నానని కేకలు వేసి చెప్తున్నాడు. ఇప్పుడు హల్లెలూయా చెప్పమంటే నోట్లో నుండి మాట రావట్లే. నా ఆత్మీయ తల్లి మేరక గారు చెప్పేది, ఇక్కడ రోస్ట్ అయితే అక్కడ రెస్ట్, ఇక్కడ రెస్ట్గా ఉంటే అక్కడ రోస్ట్ అయిపోతారు. కొంతమంది తినడం పడుకోవడం, కష్టపడి చెమటోర్చి ప్రయాసపడి బ్రతుకుదామన్న ఆలోచనే ఉండదు. ఎప్పుడు ఆ మాట నాకు బాగా గుర్తు. బ్రదర్, ఇక్కడ రెస్ట్ తీసుకున్నావా అక్కడ రోస్ట్ అయిపోతావు. ఇక్కడ కష్టపడి ఇక్కడ రోస్ట్ అయిపోయావా అక్కడ రెస్ట్ తీసుకుంటావు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. ఆయన చేర్చుకోవాలి. దావీదు, యోనాతాను ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్.
దావీదు యోనాతాను వాళ్ళ నాన్న సౌలు దావీదును ఎన్నిసార్లు చంపాలని వెంబడించాడు. విషపు చూపు చూచి ఈటెలు విసిరి కొట్టాడు భోజనం దగ్గర కూర్చుంటే. తెలివిగలవాడు గనక అట్లా తప్పుకున్నాడు, అట్లా వెళ్ళిపోయింది, లేకుంటే గొంతులు దిగిపోయేది. చంపాలని చూస్తే యోనాతాను దావీదును తప్పిస్తాడు, నువ్వు వెళ్ళిపో, దావీదు నీ కుటుంబం వాళ్ళను నేను చేరదీస్తానని ఒక నిబంధన చేసుకున్నాను. యుద్ధానికి వెళ్ళారు, అందరూ చచ్చిపోయారు. సౌలుకు సావు రాకుంటే పనివాడిని, ఒరే ఆయుధాలు నన్ను పొడిచి చంపురా. దేవుని చేత అభిషేకించబడిన వాడు, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు, తైలపు బుడ్డి చేత అభిషేకించబడి పంపబడినవాడు భ్రష్టుడైపోయి సేవకుడి దుప్పటిని చించి సేవకుడి మాటను నిర్లక్ష్యపెట్టి చెయ్యకూడదు అని చెప్పిన పనులు చేసి సోద చెప్పించుకోవడానికి వెళ్ళి విగ్రహారాధన చేసి తన ముగింపు ఎట్లా ఉందంటే, ఒరే నన్ను చంపరా, సావు రాకపోతే తన ఆయుధాల మీద తానే పడి చచ్చిపోయాడు అంటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత భ్రష్టత్వమైనటువంటి ముగింపు చూడండి. మనం విగ్రహారాధన లేదంటే మూర్తాలు పెట్టుకోవడం, లేకుంటే అది చల్లడం, మనం ఇటువంటి ఆ యొక్క దయ్యాలకు చేయకూడనివన్నీ చేస్తూ భ్రష్టులైపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చనిపోయాడు, యోనాతాను కూడా చనిపోయాడు. దావీదు రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత తిన్నగా సెర్చ్ చేయడం మొదలుపెట్టాడు, వెతకడం మొదలుపెట్టాడు. ఏంటయ్యా వెతుకుతున్నావంటే, యోనాతానుకు పిల్లలు ఉండాలి కదా, ఎవరన్నా ఉన్నాడా అంటే ఆరాధిస్తే ఆ పేజీలో దొరికింది, ఒకడున్నాడు, అతనికి 2 కాళ్ళు లేవు. యుద్ధం జరిగేటప్పుడు దాది ఆ పిల్లోని ఎత్తుకొని వెళ్తూ ఉంటే కింద పడి 2 కాళ్ళు చచ్చిపడిపోయాయి. ఎత్తుకొని వెళ్తూ ఉంటే కింద పడి చచ్చిపడిపోయాయి. కుంటి కాళ్ళు కలిగినటువంటి పిల్లడు ఉన్నాడు, మెఫీబోషెతు, అతడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అర్జెంటుగా పిలిపించండి. వచ్చిన వెంటనే దావీదు అతన్ని చూశాడు. ఇతను దావీదుకి నమస్కారం చేశాడు. దావీదు ఏం చేశాడో తెలుసా? ఆ కుంటికాళ్ళు కలిగిన వాడు మాకీరు ఇంట్లో లోదేబారులో ఉన్నటువంటి ఆ మెఫీబోషెతును తీసుకొని తన భోజనపు బల్ల దగ్గర కూర్చోబెట్టుకొని నిత్యము భోజనం చేయడానికి కారకుడిగా మార్చాడు. ఏ భోజనపు బల్ల దగ్గర అయితే వాళ్ళ తాత ఈట తీసుకొని విసిరాడో, వాళ్ళ నాన్న ప్రాణ సహవాసాన్ని బట్టి 2 కాళ్ళు లేని ఆ కుంటివాడికి ఆ భోజనపు బల్ల దగ్గర అవకాశాన్ని ఇచ్చాడు. మనకు కూడా ఈ సహవాసంలో, ఈ రక్త మాంసాలలో యోగ్యత లేకపోయినా తన రక్తము ద్వారా దేవుడు కడిగి మన పితరుల దోషాలను అన్నిటిని ఆయన పరిహరించి మనకు కూడా ఆయన రక్త మాంసపు సహవాసపు అనుభవాన్ని ఇచ్చాడు. దేవుడు సహవాసపు అనుభవాన్ని ఇచ్చాడండి దేవుడు. ఎవరికి లేనటువంటి ధన్యత, లోకములో ఘనులైనటువంటి వారికి లేనటువంటి ధన్యత, ఆయన బల్లాలో చేయి వేయడానికి, ప్రభురాత్రి భోజనములో పాలిభాగస్తులు అవ్వడానికి, ఆయన రక్తమాంసపు విందులో పాలిభాగస్తులు అవ్వడానికి దేవుడు యోగ్యతనిచ్చాడు, చేర్చుకున్నాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, సమూయేలు 2వ గ్రంథము 19వ అధ్యాయము 28వ వాక్యాన్ని ఒకసారి చదవండి. కొన్ని నీళ్లు తాగుతా. మీరు చదవండి. మృతుల వంటి వారై ఉండగా నీవు నీ బల్ల యొద్ద భోజనము చేయి వారిలో నీ దాసుడనైన నన్ను ఏం చేశాడండి? ఆ పై పేరాలో చదవండి. పైనే, ఎక్కువ దూరం వెళ్ళొద్దు. పేరా అంటే మీరు చదువుకున్నారు కానీ ఆ పేరా అంటే ఏంటో, గ్యాప్ అంటే ఏంటో, మైనస్లు అంటే ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. పేరా అంటే ఏంటి అన్న చదువుతున్నాడు చూడు. ఇప్పుడు పేరా అంటే గ్యాప్ ఇస్తాడు, గ్యాప్ ఇచ్చి
కొంచెం స్పేస్ ఇచ్చి తర్వాత నుండి కంటిన్యూ చేసేదాన్ని పేరా అంటారు. ఆ పేరాని చదవండి. మరియు సౌలు కుమారుడగు మెఫీబోషెతు రాజుని ఎదుర్కొంటకు వచ్చాడు. అదే అండి, చేర్చుకున్నాడు. ఆ భోజనపు బల్ల దగ్గరికి చేర్చుకున్నాడంట దావీదు ఎలాగైతే ఆ 2 కాళ్ళు లేని మెఫీబోషెతును మాకీరు ఇంట లోదేబారులో మేతలేని స్థలములో జీవిస్తూ ఉన్నటువంటి అతన్ని చేర్చుకొని అతనికి రావలసిన వాటాను ఇచ్చి ప్రతిరోజు రాజు బల్ల దగ్గర భోజనము చేసే అవకాశాన్ని కలగజేశాడు. ఇంకా అంతకంటే భాగ్యం, అంతకంటే యోగ్యత, అంతకంటే ధన్యత ఏముంది? ఇటు ధన్యతనిచ్చిన దేవునికి స్తోత్రం చెప్పండి. మొదట ఏమిచ్చాడు? రక్షణనిచ్చాడు. రెండవది ఏమిచ్చాడు? సహవాసం ఇచ్చాడు. మూడవది ఏమిచ్చాడు? నివాసం ఇచ్చాడు. నాలుగవది ఏమిచ్చాడు? బల్ల దగ్గర కూర్చునే యోగ్యతనిచ్చాడు. భోజనం ఇచ్చాడు. ఇచ్చాడా లేదా అండి? కొంచెం మాట్లాడట్లేదు మీరు. ఐదవది ఒక మాటను చెప్పి ముగిస్తాను, మీరు చదవండి. కీర్తనల గ్రంథము రాత్రి కూడా చదువుకున్నాం. 73వ కీర్తన, 73వ కీర్తన 24వ చరణం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుంటావు. ఎక్కడ చేర్చుకుంటారండి? ఎక్కడ చేర్చుకుంటారండి? మహిమలో. మహిమ అంటే అదే. మహిమ అంటే తీతుకు రాసిన పత్రిక కాదు, పౌలు గారు తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఇక్కడ మనం గమనిస్తే మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క, మహాదేవుడును మన రక్షకుడగు యేసుక్రీస్తు యొక్క మహిమ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు మనమంతా దేనికోసం ఎదురు చూస్తున్నాం? త్వరగా ముగిస్తే భోంచేసి వెళ్తాం బాబు, ఎందుకు వచ్చిందని ఎదురు చూస్తున్నామా? దేనికోసం ఎదురు చూస్తున్నాం మనం? రాకడ కొరకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేని కొరకు ఎదురు చూస్తున్నామండి? రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. తర్వాత నీవు నన్ను మహిమలో, రాత్రంతా చెప్పాను కనుక ఆసాబు గురించి మరలా వివరించడం ఇష్టం లేక షార్ట్లో ముగించేస్తున్నా. మహిమ కొరకు ఎదురు మహిమలో చేర్చుకుంటామంటే దాని అర్థం ఏమిటంటే రేపు మహిమ గల రాకడలో ఆయన ఎదుట ఆయన రాజ్యములో మనం ఉండబోతూ ఉన్నాము. 4వది మహిమలో అంటే నిత్యత్వము, లాంగ్ లైఫ్, నిత్యత్వము, నిత్య జీవములోనికి మనము చేర్చబడబోతున్నాము. నేను మిమ్మల్ని చేర్చుకుంటాను, కాపరిలాగా చేర్చుకుంటాను, తండ్రిలాగా చేర్చుకుంటాను, ఆది సంభూతుడు, శరీరానికి శిరస్సులాగా నేను మిమ్మల్ని చేర్చుకున్నాడు. కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా చేర్చుకొని మీకు రక్షణనిస్తాను. ప్రభువు మిమ్మల్ని చేర్చుకున్నాడు. ప్రభువుకు మహిమ కలుగునట్లుగా మీరు ఒకరినొకరు సహవాసంలో చేర్చుకున్నాడు. సహవాసం ఇచ్చాడు, చేర్చుకోండి. నా ఆవరణములో నివసించున్నట్లు మిమ్మల్ని చేర్చుకున్నాను. రక్షణ, సహవాసం, నివాసం ఇచ్చాడు. 3వది పాతాళ వశంలో తప్పించి చేర్చుకున్నాడు. భోజనపు బల దగ్గరికి చేర్చుకొని నివాసం ఇచ్చినటువంటి వాడు భోజనం పెట్టాడు, సహవాసాన్ని ఇచ్చాడు, భోజనం పెట్టాడు. 4వది చెదరని, ఎవ్వరు తీసివేయలేని నిత్యత్వాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును. రోడ్డేస్తే
3 సంవత్సరాల నుండి ఉంటున్న ఈ మందిరాన్ని తీసేయాలి రేపు. అవునా కాదు? చెప్పరేంటండి? ఎక్కడ వేయాలి? ఏమన్నా ఆలోచన చేశారా? ఎక్కడ వేయాలి తెలియదు. నిత్యత్వంలో అవే ఉండవు. రోడ్డు వైండింగ్ కొట్టేస్తా, నువ్వు మా పార్టీ కాదు, అరే నువ్వు నాకు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నా, నీకు ఇయ్యను, అక్కడ ఉండదు. ఇక్కడ నువ్వు ఎంత సంపాదిస్తావో, ఎంత సమకూర్చుకుంటావో అంతగా నువ్వు అక్కడికి వెళ్తావు. మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా రక్షింపబడింది ఎవరో తెలుసండి? బ్రాహ్మణ్స్. బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు కాదు వచ్చింది మన భారతదేశానికి. తోమా 2000 సంవత్సరాల కిందటనే. ఎక్కడ యెరూషలేము, ఎక్కడ ఇండియా? పంపబడ్డాడు. థామస్ మౌంట్ అని ఆయన పేరు మీద ఒక కొండ ఉంటుంది, తోమా గారి పేరు మీద. మీరు మద్రాసుకి వెళ్తే ఇట్లాంటి దానికి వెళ్ళరు, గుణదలకి వెళ్తారు మీరు గుండు కొట్టించుకోవడానికి. ఇట్లాంటి మంచి దేవుని సేవకుడు తిరిగి సంచరించిన ప్లేసుల్లోకి వెళ్ళరు. గుణదలు ఎక్కడం ఏంటి, విజయవాడ కదా, బస్సు ఎక్కిపోవడం, వాటర్ బాటిల్ తినడం, అక్కడ గుండు కొట్టించుకోవడం, రాత్రి పడుకోవడం, పసువంతా పూసుకొని రావడం, మళ్ళీ వచ్చేటప్పుడు ఒక పూసల దండ. అది మంచిది కాదు. అది ఆ మరియమ్మ అసలు ఆ బైబిల్లో ఏమిటండి, యేసు ప్రభు తల్లి అంతే. రాజేష్ గారు ఎట్టొచ్చారు మీరు అక్కడి నుండి, ఇంటి దగ్గర నుండి ఎట్టొచ్చారు ఇక్కడికి? బండి మీద వచ్చారు. మా బండే దేవుడమ్మా అంటే బండి మిమ్మల్ని తీసుకొచ్చింది అంతే. మరియమ్మ యేసు ప్రభుని ఈ లోకానికి తీసుకొచ్చింది అంతే, ఒక సాధనం. మీ ఇంటికి కలెక్టర్ వచ్చాడు అనుకోండి, దండ పట్టుకొని రెడీగా ఉండి ఆ కలెక్టర్ను పక్కకు దోసి పక్కకి వెళ్ళా అని కారుకు దండేస్తావా, కలెక్టర్కి వేస్తావా? కారు గదేయాల్సింది, మరి కలెక్టర్ని తీసుకొచ్చింది ఎవరు? మరి కారు గదేయాల్సింది దండ. తీసుకొచ్చింది అంతే. ఆ కారు కాకపోతే ఇంకో కారు, కాకపోతే మరొక కారు ముఖ్యమా, కారులో వచ్చిన కలెక్టర్ ముఖ్యమా? చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ గ్లాసు 100 రూపాయలు, దీని విలువ 1 కోటి రూపాయలు మారాలంటే విలువైన వస్తువు దాంట్లో ఉంటే కోటిగా మారుతుంది దాని విలువ, లేకపోతే దాని విలువ 100 రూపాయలే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చెప్పాలి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడు యేసు ప్రభు. మరియమ్మ కూడా అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం, ఇప్పుడు చదవద్దు, 11, 12, 13, 14, 15 వాక్యాలు మీరు చదివితే పరిశుద్ధాత్మతో నింపబడడానికి మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినం వరకు అక్కడ ఉంది. యేసు ప్రభు మరియమ్మ ఏమిటంటే పరిశుద్ధాత్మ ద్వారా కదా గర్భం ధరించింది. నాకు పరిశుద్ధాత్మ అవసరం అనిందా? ఉండాలి, అది రూల్ అంతే. ఆఖరికి యేసు ప్రభు కూడా పరిశుద్ధాత్మ ద్వారానే లేపబడ్డాడు సమాధిలో నుండి. అది నియమం అంతే. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వాక్యం. మరియమ్మ కాదు ప్రాముఖ్యం. వదిలే, ఇంకా మళ్ళీ లేట్ అయిపోద్ది. మీరు చదివామనుకో ఇంకొకటి ఏదో ఒకటి తగులుతుంది నాకు, నేను ఇంకా ఎక్కువ చెప్తాను. ఇప్పటికీ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని రెడీగా ఉన్నారు, తుపాకీ గుండుకి దొరకకుండా. ఎక్కడ చేర్చుకుంటాడండి ఆయన మనల్ని? ఎక్కడ చేర్చుకుంటాడండి? మహిమలో. గలతీ సంఘంతో ఒక మాట అంటాడు పౌలు గారు, ఓ అవివేకులైన గలతీయులారా, ఇంత అవివేకంగా ఇంత త్వరగా మిమ్మలను భిన్నమైనటువంటి బోధలోనికి తెప్పింది ఎవరు? ప్రారంభంలో ఎలాగుంది మీ భక్తి? ఆత్మలో మండారు, రగిలారు. ప్రార్థన అంటే నిప్పులు కురిసేవి. నీ దగ్గర చీకటి శక్తులు, దయ్యపు శక్తులు చూడ్డానికే భయపడేవి. మోకాళ్ళు అరిగిపోయేటట్లుగా ఆత్మలో గంతులు వేసేదాన్ని. గలతీ సంఘమా,
మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా ముగిస్తారా? కార్యారంభము కంటే కార్యాంతము మేలని వాక్యం చెప్తుంది కదా. నీతిమంతుడి మరణము కావాలని ఆశించిన బిలాము దుర్నీతి వలన కలుగు బహుమతిని ప్రేమించి ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా బాలాముకు చెడ్డ బోధలు బోధించి వ్యభిచరించుమని, విగ్రహమునకు అర్పించినవి వాళ్లకు పెడితే వాళ్లకు వాళ్ళే చస్తారని బోధించి బాలాకు బోధించి వెళ్ళిన బిలాము ఖడ్గముతో చంపబడ్డాడు. నీతిమంతుని మరణము నాకు కావాలని కోరుకున్నాడు. వచ్చింది ఏమిటి? ఎవరో వచ్చి చంపారు. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనిద్దాం. ప్రారంభం ఎలాగున్నా ముగింపు మాత్రము, గట్టిగా చెప్పాలి, ముగింపు మాత్రము మహిమకరంగా మార్చబడాలి. అందుకే దేవుడు ఈ మహిమ కలిగిన పరిచర్యను ఇచ్చాడు. మోకరించండి, ప్రార్థన, లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం.